హాయ్ ఆస్పిరెంట్స్, ప్రజెంట్ వచ్చేసి మనం పిఐఈ ప్రీవియస్ బిట్స్ని అనాలిసిస్ చేస్తున్నాం. అందులో వచ్చేసి మనం ఆల్రెడీ 2 వీడియోస్లో కొన్ని బిట్స్ కంప్లీట్ చేసాము. ఈరోజు వీడియోలో ఇంకో 6 బిట్స్ ఉన్నాయి. ఈ 6 బిట్స్ కంప్లీట్ చేసేస్తే మనకి 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన పిఐఈలో వచ్చిన బిట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో డెఫినెట్గా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ పిఐఈ పార్ట్ 2 వీడియోస్ కూడా లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా చూడండి. అండ్ వీడియోకి మాత్రం డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చేయండి, ఓకే. అండ్ వీడియోలోకి వెళ్తే ఈ బిట్ చూడండి. మనకి నిర్మాణాత్మకవాదుల గురించి అడిగాడు. నిర్మాణాత్మకవాదుల ప్రకారం విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ వారి అనుభవాల ఆధారంగా, సెకండ్ ఆప్షన్ వారి ఉపాధ్యాయుల నుండి నిష్క్రియాత్మకంగా స్వీకరించిన సమాచారం ఆధారంగా, నెక్స్ట్ కేవలం యత్నదోష విధానాల ద్వారా, నెక్స్ట్ వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే అని ఇవ్వడం జరిగింది. సో ఈ బిట్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ నిర్మాణాత్మకవాదులు అని ఇచ్చాడు. ఆ నిర్మాణాత్మకవాదుల ప్రకారం అని అంటే నిర్మాణాత్మకవాదుల్లో మనకి ఎవరు వస్తారు? జీన్ పియాజే సిద్ధాంతం వచ్చేసి మొత్తం నిర్మాణాత్మకవాదం మీదనే ఆధారపడి ఉంటుంది, అవునా? సో అంటే జీన్ పియాజే ప్రకారం నిర్మాణాత్మకవాదం ఏం చెప్తుంది? నిర్మాణాత్మకవాదం ఒక పిల్లవాడు ఒక యాక్టివిటీలో తన ఓన్గా పాల్గొనాలి, ఓకే. ఆ పిల్లవాడు ఆ కృత్యంలో తన సొంతంగా పాల్గొనడం ద్వారా అతడు కొన్ని అనుభవాలను పొందుతాడు. ఆ అనుభవాల ద్వారా జ్ఞానం అనేది నిర్మించబడుతుంది, ఓకే. దీన్నే నిర్మాణాత్మకవాదం అంటారు. అంటే పిల్లలు స్వయంగా కృత్యాల్లో పాల్గొనడం ద్వారా వారు పొందే అనుభవాల వలన జ్ఞానం అనేది నిర్మించుకోవడం జరుగుతుంది. దీన్నే నిర్మాణాత్మకవాదం అని అంటారని చెప్పేసి పియాజే చెప్తాడు. అంటే ఒక కృత్యం చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు వేరే వాళ్ళ నుండి, కానీ ఆ కృత్యంలో మొత్తం వాళ్ళ హెల్పే తీసుకొని చేయొద్దు. ఆ కృత్యాన్ని పిల్లవాడు ఓన్గా చేస్తుంటే వానికి చాలా అనుభవాలు కలుగుతుంటాయి. ఆ అనుభవాల ద్వారా ఒక జ్ఞానం అనేది వాళ్ళు నిర్మించబడుతుంది. దీన్నే నిర్మాణాత్మకవాదం అంటారు, అవునా? సో దీని ప్రకారం మనకు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, వారి అనుభవాల ఆధారంగా అని ఇచ్చాడు, అంతే కదా. నిర్మాణాత్మకవాదం అంటేనే పిల్లవాడి యొక్క అనుభవాల ద్వారా జరుగుతుంది. సో మనకు ఆన్సర్ అనేది ఇదే అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? వారి ఉపాధ్యాయుల నుండి నిష్క్రియాత్మకంగా స్వీకరించిన సమాచారం ద్వారా. నిర్మాణాత్మకవాదంలో సమాచారం మొత్తం సేకరించాడు పిల్లవాడు వేరే వారి నుండి, ఏదో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే తీసుకుంటాడు. సో ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ కేవలం యత్నదోష విధానాల ద్వారా. సో మనకి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే అని అన్నాడు. సో ఇది కూడా కాదు కదా, జస్ట్ కంపల్సరీ వారి అనుభవాల ఆధారంగా నేర్చుకుంటాడు కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, ఓకే. అంటే దీంట్లో నిర్మాణాత్మకవాదం అంటే డెఫినేషన్ ఏంటో తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ అనేది పెట్టచ్చు, క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి. బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం ఏది అని అడిగాడు, ఓకే. ఆప్షన్స్ వచ్చేసి ఎన్సిఎఫ్ 1985 ఒకటి, ఎన్సిఎఫ్ 2005 ఒకటి, ఎన్సిఎఫ్ 1988 ఒకటి, ఎన్సిఎఫ్ 2000 ఒకటి. అంటే ఇది కూడా నిర్మాణాత్మకవాదం మీదనే వచ్చింది. ఈ నిర్మాణాత్మక విధానానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే విద్యా ప్రణాళిక చట్టం ఏది అని అడిగాడు. సో మనకు అందరికీ తెలిసిందే ఎన్సిఎఫ్ 2005 అనేది నిర్మాణాత్మకవాదం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా ఏం చెప్తారు అంటే పిల్లవాడు యాక్టివిటీ చేసేటప్పుడు ఆ యాక్టివిటీలో పిల్లవాడు స్వయంగా పాల్గొని వారి అనుభవాల ద్వారా మాత్రమే జ్ఞానం అనేది నిర్మించుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఎన్సిఎఫ్ 2005 అనేది నిర్మాణాత్మకవాదం గురించి నొక్కి చెప్తుంది కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఎన్సిఎఫ్ 2005. డైరెక్ట్ బిట్టిది 1975 కాదు, ఎన్సిఎఫ్ 1988 కాదు, ఎన్సిఎఫ్ 2000 కూడా కాదు, ఓకే. ఒకసారి ఎన్సిఎఫ్ 2005 కంప్లీట్గా చదవండి, డెఫినెట్గా మనకి నిర్మాణాత్మకవాదం అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది మనకి, ఓకే. నెక్స్ట్ బిట్ చూడండి. ఎన్సిటిఈ గురించి ఇచ్చారు. ఎన్సిటిఈ యొక్క విధి కానిది అని ఇచ్చాడు. అంటే
4 ఆప్షన్స్లలో 3 ఆప్షన్స్ ఎన్సిటిఈ యొక్క విధి అవుతాయి, ఒక ఆప్షన్ ఎన్సిటిఈ యొక్క విధి కాదు. అదేంటో గుర్తించాలి, అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించిన సర్వేలు మరియు అధ్యయనాలని చేపట్టడం, ఇది ఎన్సిటిఈ యొక్క విధి అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమిచ్చాడు ఎన్సిటిఈ యొక్క విధి అని? నెక్స్ట్ ఆప్షన్లో గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరు, అంచనా వ్యవస్థ, నిబంధనలు మరియు యంత్రాంగాన్ని రూపొందించడం. నెక్స్ట్ పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్స్ని తయారు చేసి ప్రచురించడం. నెక్స్ట్ పాఠశాలల్లో లేదా గుర్తింపు పొందిన సంస్థల్లో ఉపాధ్యాయుడిగా నియమించబడే వ్యక్తికి కనీసం అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించడం అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో మనకి ఎన్సిటిఈ యొక్క విధి ఏది కాదు అనేది గుర్తించాలి. ఎన్సిటిఈ వచ్చేసి మనకి 1973లో ఏర్పడింది. ఓకే, దీని యొక్క ప్రాంతీయ కార్యాలయం వచ్చేసి మనకి ఒకటి జైపూర్లో ఉంటుంది, ఇంకోటి బెంగళూరులో ఉంటుంది, ఇంకోటి భువనేశ్వర్లో ఉంటుంది, ఇంకోటి భోపాల్లో ఉంటుంది. ఈ 4 ప్రాంతీయ కార్యాలయాలు అనేవి మనకి ఎన్సిటిఈకి ఉన్నాయి. ఓకే, అవి ఏ ఏ దిక్కున ఉన్నాయి, ఏ అంటే పశ్చిమ దిక్క, ఉత్తర దిక్క, తూర్పు, దక్షిణ దిక్కు, ఏ దిక్కులో ఉన్నాయో కూడా చాలా ఇంపార్టెంట్, దీని నుంచి కూడా బిట్టు పడుతుంది. సో ఒకసారి చూసుకోండి. అయితే ఈ ఎన్సిటిఈ విధులకు వస్తే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించి సర్వేలు, అధ్యయనాలను చేపట్టడం. ఎస్, ఇది ఎన్సిటిఈ యొక్క విధి అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరు, అంచనా వ్యవస్థ, నిబంధనలు మరియు యంత్రాంగాన్ని రూపొందించడం. ఎస్, గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించేది కూడా ఎన్సిటిఈ. సో మనకి ఆప్షన్ సెకండ్ కూడా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్స్ని తయారు చేసి ప్రచురించడం. ఇది వచ్చేసి ఎన్సిటిఈ యొక్క విధి కాదు. మరి ఇది దేని యొక్క విధి అవుతుంది అంటే ఎన్సిఈఆర్టీ ఉంది కదా, ఈ ఎన్సిఈఆర్టీ యొక్క విధి అవుతుంది. అంటే పాఠశాల పాఠ్యపుస్తకాలను మరియు సప్లిమెంటరీ మెటీరియల్స్ని తయారు చేసి ప్రచురించడం అనేది ఎన్సిఈఆర్టీ యొక్క విధి అవుతుంది. ఇది ఎన్సిటిఈ యొక్క విధి కాదు. లాస్ట్ వన్, పాఠశాలల్లో గుర్తింపు పొందిన సంస్థల్లో ఉపాధ్యాయుడిగా నియమించబడే వ్యక్తికి కనీస అర్హతలకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించేది కూడా ఎన్సిటిఈఏ. సో ఇది మనకి అవుతుంది. అంటే ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఆప్షన్ అనేవి ఎన్సిటిఈ యొక్క విధులు, థర్డ్ ఆప్షన్ అనేది ఎన్సిఈఆర్టీ యొక్క విధి, కాబట్టి మనకు ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి ఎన్సిటిఈ కావచ్చు, ఎన్సిఈఆర్టీ కావచ్చు, ఎస్సిఈఆర్టీ కావచ్చు, ఆర్సిఐ కావచ్చు, డైట్లు కావచ్చు, వీటన్నింటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, వాటి యొక్క విధులు అనేవి డెఫినెట్గా నేర్చుకోవాల్సిందే. నెగ్లెక్ట్ చేయకండి, పాయింట్ టు పాయింట్ చూసుకోండి ఇవి. ఓకే, నెక్స్ట్ బిట్. ఈ బిట్ చూడండి. ఏఎస్డిజి సుస్థిర అభివృద్ధి లక్ష్యం. ఎస్డిజి అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యం లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారతను కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది అని చెప్పేసి అడిగాడు. అది ఏ ఎస్డిజి కిందికి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ ఇది. ఎస్డిజి 2 కిందికి వస్తుందా, ఎస్డిజి 3 కిందికి వస్తుందా, ఎస్డిజి 4 కిందికి వస్తుందా, ఎస్డిజి 5 కిందికి వస్తుందా? ఏంటి? లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారతను కలిగించడం లక్ష్యంగా ఉన్నది ఏ ఎస్డిజి కిందికి వస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి రిలీజ్ అయిన ఏ పబ్లికేషన్లో కూడా ఈ ఎస్డిజి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇది వచ్చేసి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తేనే మనకి ఆన్సర్ దొరుకుతుంది ఈ బిట్కి సంబంధించి. ఇలాంటి బిట్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రమే దొరికేవి నెంబర్ ఆఫ్ బిట్స్ పడినాయి. ఓకే, మీరు ఏ పబ్లికేషన్ అయినా తీసుకొని చూడండి, ఆ పబ్లికేషన్లో ఈ బిట్ మాత్రం మెన్షన్ చేయలేడు. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకుందాము. నోట్ చేసి పెట్టుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ డిఎస్సికైనా యూజ్ అవుతుంది. ఓకే, చూడండి. ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి మనకి 17 గోల్స్ ఉన్నాయండి. 17 గోల్స్, 169 టార్గెట్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఆ 17 గోల్స్ ఏంటి అనేది 1 by 1 చూడాలి.
ఫస్ట్ నుండి 17 వరకు ఏమేం గోల్స్ ఉన్నవనేవి లైన్గా నేర్చుకోవాలి. ఆర్డర్ అనేది మిస్ చేయకూడదు. ఆర్డర్ అనేది మిస్ చేస్తే మనకు బిట్ అనేది చేయలేం. ఓకే, సో ఈ 17 గోల్స్ అనేవి ఆర్డర్లో నేర్చుకోవాలి. ఆ 17 గోల్స్ ఏంటో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ గోల్ వచ్చేసి పేదరికాన్ని నిర్మూలించడం. సెకండ్ గోల్ వచ్చేసి ఆకలి బాధలను నివారించడం. థర్డ్ గోల్ వచ్చేసి ఆరోగ్యం మరియు శ్రేయస్సు. ఫోర్త్ గోల్ వచ్చేసి నాణ్యమైన విద్య. ఫిఫ్త్ గోల్ వచ్చేసి లింగ సమానత్వం. సిక్స్త్ వచ్చేసి స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం. సెవెంత్ వచ్చేసి అందుబాటులో ఉండే మరియు స్వచ్ఛమైన శక్తి. ఎయిత్ వన్ వచ్చేసి గౌరవప్రదమైన ఉపాధి మరియు ఆర్థిక వృద్ధి. నైన్త్ వచ్చేసి పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు. 10th వచ్చేసి అసమానతల తొలగింపు. 11 వచ్చేసి సుస్థిర నగరాలు మరియు సమూహాలు. 12 వచ్చేసి బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తి. 13 వచ్చేసి వాతావరణ పరిరక్షణ. 14 వచ్చేసి సముద్ర జీవుల పరిరక్షణ. 15 వచ్చేసి నేల జీవుల పరిరక్షణ. 16 వచ్చేసి శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థలు. 17 వచ్చేసి లక్ష్యాల సాధనకు భాగస్వామ్యాలు. ఓకే, ఈ 17 గోల్స్ ఆర్డర్లో నేర్చుకోవాలి. ఇప్పుడు మనకి అడిగింది ఏంటో చూద్దాము. చూడండి, ఏం అడిగాడు? లింగ సమానత్వం గురించి అడిగాడు. అవునా? లింగ సమానత్వం అనేది దేని కిందికి వస్తుంది చూడాలి. ఆప్షన్స్ ఫస్ట్, సెకండ్ గోల్, థర్డ్ గోల్, ఫోర్త్ గోల్, ఫిఫ్త్ గోల్ అని ఇచ్చాడు. ఓకే, లింగ సమానత్వం అనేది దేని కిందకి వస్తుంది ఒకసారి చూడండి. ఆప్షన్లో మనకి ఇచ్చింది సెకండ్ గోల్, థర్డ్ గోల్, ఫోర్త్ గోల్, ఫిఫ్త్ గోల్ కదా. సో లింగ సమానత్వం గురించి క్వశ్చన్. లింగ సమానత్వం అనేది మనకి ఫిఫ్త్ గోల్ కిందికి వస్తుంది. అవునా? లింగ సమానత్వం ఫిఫ్త్ గోల్. సెకండ్ గోల్ ఆకలి బాధలను నివారించడం. సో సెకండ్ గోల్ కాదు మనకి. ఆరోగ్యం మరియు శ్రేయస్సు థర్డ్ గోల్, ఇది కాదు. నాణ్యమైన విద్య ఫోర్త్ గోల్, ఇది కాదు. లింగ సమానత్వం గురించి అడిగాడు కాబట్టి లింగ సమానత్వం అనేది ఫిఫ్త్ గోల్ కిందికి వస్తుంది. ఇది ఆన్సర్. ఓకే, గోల్ అనేది ఆన్సర్. ఈ మూడు మనకి ఆన్సర్స్ కావు. ఓకే, డెఫినెట్గా ఈ గోల్స్ 17 గోల్స్ నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ బిట్. ఈ బిట్ కూడా గూగుల్లో సెర్చ్ చేసే బిట్టే. WHO ఈ వయస్సు వారికి 10 నుండి 13 గంటల నిద్రను సిఫారసు చేసింది అని ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి 1 సంవత్సరం కంటే తక్కువ, నెక్స్ట్ 5 to 6 years, నెక్స్ట్ 3 to 4 years, నెక్స్ట్ 7 to 8 years. ఓకే, WHO వారి ప్రకారం 10 నుండి 13 గంటల నిద్రను ఏ ఇయర్స్ వారికి సిఫారసు చేసింది అంటే 3 to 4 years వారికి సిఫారసు చేయడం జరిగింది. ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేసే బిట్టే అండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఐసీటీ గురించి అడిగాడు. ఐసీటీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మనం ఈ బిట్ చేయొచ్చు. ఏమడిగాడు? ఐసీటీకి సంబంధించి సరికానిది అని అడిగాడు. అంటే 3 సరైనవి, 1 సరికానిది. చూడండి ఆప్షన్స్. ఐసీటీ అభ్యసనం మరియు బోధనా ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీని అనుసంధానిస్తుంది. అంతే కదా, బోధనా ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీని ఎట్లాగూ అనుసంధానిస్తుంది. అవునా? సో ఇది మనకి కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ఐసీటీ అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం. గుర్తుపెట్టుకోండి, ఏ డిజిటల్ టెక్నాలజీ వచ్చినా కానీ అది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయంగా మాత్రం పనికిరాదు. ఎందుకంటే హ్యూమనే. సో హ్యూమన్ని ఏ టెక్నాలజీ కూడా రీప్లేస్ చేయలేదు. కాబట్టి ఈ ఆన్సర్ మనకి రాంగ్ అవుతుంది. ఎందుకు? ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయంగా ఐసీటీని తీసుకోలేము కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, బోధనలో ఐసీటీని ఉపయోగించడం ఉపాధ్యాయునికి శారీరక శ్రమను తగ్గిస్తుంది. ఎస్, కరెక్టే కదా, శారీరక శ్రమను డెఫినెట్గా తగ్గిస్తుంది. ఐసీటీ అనేది ఒక ఆధునిక బోధన మరియు అభ్యసన పరికరం. ఎస్, సో వీటిని ఈజీగా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. ఉపాధ్యాయునికి ఏ డిజిటల్ టెక్నాలజీ కూడా ప్రత్యామ్నాయం కాదు. కొన్ని సందర్భాల్లో తీసుకోవచ్చు కానీ అదే పర్మనెంట్ ప్రత్యామ్నాయం అయితే కాదు. క్లియర్? నెక్స్ట్ బిట్. ఈ సెషన్లో పిఐఈలో మనకి ఇదే లాస్ట్ బిట్. ఏమడిగాడు చూడండి. ఆర్టీఈ 2009 గురించి పడింది బిట్. ఆర్టీఈ 2009 సెక్షన్ 28 అనేది దేన్ని సూచిస్తుంది అని చెప్పేసి అడిగాడు. సో ఈ ఆర్టీఈ 2009 సెక్షన్స్ అనేవి మనకి టెట్లోనే నెంబర్ ఆఫ్ బిట్స్ పడుతున్నాయి. ఏ సెక్షన్ ఏం తెలుపుతుంది అనేది డిఎస్సిలో పడడంలో మనకు ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. సో
ఆర్టీఈ 2009లో మనకి 7 అధ్యాయాలు ఉంటాయి, ఒక షెడ్యూల్ ఉంటుంది, 38 సెక్షన్లు ఉంటాయి. సో 38 సెక్షన్లు కూడా డెఫినెట్గా అందరికీ నోటికి రావాల్సిందే. ఏ సెక్షన్ ఏం తెలుపుతుంది అనేది క్లారిటీగా నేర్చుకొని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి 28 సెక్షన్ గురించి అడిగాడు. ఫస్ట్ సెక్షన్ ఏంటి చూడండి, అడ్మిషన్ కోసం క్యాపిటేషన్ ఫీజు మరియు స్క్రీనింగ్ విధానం ఉండకూడదు. ఇది వచ్చేసి మనకి సెక్షన్ 13 తెలుపుతుందండి. సెక్షన్ 13 ప్రకారం అడ్మిషన్ కోసం క్యాపిటేషన్ ఫీజు మరియు స్క్రీనింగ్ విధానం అనేది ఉండకూడదు. ఇది సెక్షన్ 13 తెలుపుతుంది. నెక్స్ట్, గుర్తింపు ధృవీకరణ పత్రం పొందకుండా ఏ పాఠశాలను స్థాపించకూడదు. పాఠశాల స్థాపించాలంటే డెఫినెట్గా గుర్తింపు ధృవీకరణ పత్రం ఉండాలి అనేది మనకి సెక్షన్ 18 తెలుపుతుందండి. ఓకే, సెక్షన్ 18 ప్రకారం ధృవీకరణ పత్రం ఉండాలి పాఠశాల స్థాపించాలంటే. నెక్స్ట్, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం. ఇది వచ్చేసి మనకి సెక్షన్ 26 తెలుపుతుందండి. సెక్షన్ 26 ప్రకారం ఉపాధ్యాయ ఖాళీలు 10%కి మించరాదు. ఈ 10% కూడా మనకి ప్రీవియస్ స్టేట్లో పడిన బిట్టిది. నెక్స్ట్, ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధం అనేది మనకి సెక్షన్ 28 తెలుపుతుంది. ఓకే, ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్ చెప్పకూడదు అని సెక్షన్ 28 తెలుపుతుంది. మనకు అడిగింది సెక్షన్ 28 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th వన్. ఓకే, ఇది డెఫినెట్గా సెక్షన్స్ అయితే నేర్చుకోండి. ఇవ్వండి ఈ 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన పిఐఈ పేపర్లో వచ్చిన ఆల్ బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషను. సో నెక్స్ట్ మనకి ఈ సెషన్లో మిగిలినవి ఏంటి అంటే మనకి తెలుగు ఒకటి మిగిలింది, జీకే కరెంట్ అఫైర్స్, మెథడ్స్, ఈ 3 మిగిలాయి. సో నెక్స్ట్ తెలుగు డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసేస్తే తెలుగు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇదండి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వని వారు ఉంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.